ఒకవేళ దేవుడంటే మనకి భయము భక్తి ఉంటే ఈ లోకంలో ఎవరికి మనము తల ఒక్కాల్సిన అవసరత లేదు. అందుకే రోమిలికి రాసిన పత్రిక ఉంటుంది, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడని నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దేవునితో నీవు సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునితో నువ్వు ఐక్యమైనప్పుడు, నీవు దేవునితో సత్సంబంధం కలిగి ఉంటావు. అప్పుడు నువ్వు స్పష్టంగా చెప్పగలవు. ఏంటి మాట? ఏ మాట చెప్పగలవు? దేవుడు నా పక్షాన్ని ఉండగా నాకు విరోధి ఎవడు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎవరు భయం ఉండకూడదు అంటండి? మనుషులు భయం ఉండకూడదు. ఎవరు భయం ఉండాలట? దేవుని భయం ఉండాలి. హేరోదు చక్రవర్తి అతడు యోహాన్ అంటే బాప్తిస్మిచ్చి యోహాన్ అంటే చాలా భయపడ్డాడు. అతన్ని సంహరించాలని చూశాడు. వాక్యంలో ఉంటుంది ఒక మాట, అతనికి చంపాలని ఉన్న అతడు ఏమంట, మనుష్యులకు భయపడి హేరోదును ఏమీ చేయలేదట. కానీ కొంతకాలం తర్వాత హేరోదు బాప్తిస్మిచ్చి యోహాను చంపేశాడు. ఎందుకో తెలుసా? ఇతడుకు మనుషులు భయం ఉంది కానీ ఎవరు భయం లేదు. ఒక మనిషిని నేను కిరాతంగా చంపేస్తే, ఒక మనిషికి నేను ద్రోహం చేస్తే దేవుడు నన్ను తీరుస్తాడనే భయం ఇతడికి లేదు. తీరుస్తాడనే భయం లేదు. చాలామందికి మనకి మనుషులంటే మనకి భయం ఉంటుంది కానీ దేవుడంటే మనకి భయము ఉండదు. లోకాసు వార్త ప్రభువైన యేసుక్రీస్తు వరకు మంచి మాట చెప్తారు కానీ చూడండి ఒకసారి. లోకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. మనుషులకు మీరు భయపడకండి. మరి ఎవరికి భయపడాలట? ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను మనుషులు ఏదో చేస్తారు, మనుషులు ఏదో అంటారు అని నీవు నీ జీవితాంతం మనుషులకి భయపడుతున్నావు. మనుషులకి భయపడితే నీకు ప్రయోజనమేమీ ఉండదండి. మనకి ప్రయోజనం ఏముండదు. కానీ దేవుని యొక్క భయము మనలో ఉంటే మనము వర్ధిల్తాము. రాహాబు తాను ఇశ్రాయేలు ప్రజలు ఆ యెరికో పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు రాహాబు ఏం కలుగుతుంది తెలుసా? తనకు దేవుని భయం కలుగుతుంది. మీ దేవుడు మీ శత్రువులకు ఇటువంటి కార్యాలు చేశాడంట, నా కుటుంబాన్ని మీరు రక్షించండి అని ఆమె ఇశ్రాయేల్ ప్రజల్ని అక్కడ వచ్చిన వేగుల వారిని అడుగుతున్నట్లు మనం చూస్తాం. తద్వారా ఆమె ఏం చేయగలిగిందో తెలుసా? తన కుటుంబము రక్షింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను కుటుంబాన్ని రక్షించుకుంది. ఎందుకో తెలుసా? తనకు ఎవరి భయం ఉందట? దేవుని భయం ఉంది.